బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మావోయిస్టు పార్టీకి మరో షాక్ తగిలింది. తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోనున్నారు. ఇక 37 మంది మావోయిస్టులు లొంగిపోనున్నట్లు తెలుస్తుంది. లొంగిపోయే వారిలో కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నట్లు తెలుస్తుంది. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మరికొంతమంది మావోలు లొంగిపోతుండడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ విషయంపై మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీ శివధర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, ఈ మావోలు లొంగిపోవడాన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? విజయ, మనం చూస్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం ఏమైతే ఈ మావోయిజంలో ఉన్న ఆ టాప్ లీడర్స్ ని టార్గెట్ గా చేసుకుని చివరకు అంటే ఒక ప్రధానమంత్రికి ఎంత భద్రత ఉంటుందో అంతకు మించి భద్రత ఉన్న హిడ్మా లాంటి వ్యక్తినే ఎన్కౌంటర్ చేయగలిగారంటే ఖచ్చితంగా ఎవరిని వదలరు అనే నేపథ్యంలోనే వరుసగా జరుగుతున్న ఈ లొంగుబాటు కార్యక్రమంలో భాగంగా రెండు రాష్ట్రాలు అంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా పిలుపునిచ్చాయి. అలాగే తెలంగాణ శివధర్ రెడ్డి గారు కూడా మీరు లొంగిపోండి, మీకు జనజీవన శ్రమంతులుగా కలిసిపోతే మీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తాము, మీరు ప్రజల్లో కలిసిపోయి ప్రజా జీవితాన్ని ఆస్వాదించండి అని చెప్పేసి కూడా ఆయన పిలుపునిచ్చిన నేపథ్యంలో చాలా మంది కూడా లొంగిపోతున్న పరిస్థితి. ఈ రోజు కూడా దాదాపుగా 37 మంది మావోయిస్టులు లొంగిపోతున్నట్టు తెలుస్తుంది. దాంట్లో కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఇంత భారీ ఎత్తున ఒక్కసారిగా అందులో ఒక టాప్ లీడర్స్ లో కొంతమంది కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులతో సహా లొంగిపోవడం అనేది ఒక రకంగా చెప్పండి సంచలనమైన విషయం. ఈరోజు 3 గంటలకు శివధర్ రెడ్డి గారి ఆఫీస్ లో లొంగిపోతున్న నేపథ్యంలో ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద ఇక మావోయిస్టులు లేరు, తర్వాత ఇక మావోయిజం అనేది పూర్తిగా అంతరించిందని చెప్పి ఒకవైపు పోలీసులు ప్రకటిస్తున్నప్పుడు కూడా ఇంకా నిన్న గత 2 రోజుల క్రితం కూడా కేంద్ర కమిటీ నుంచి ఒక లెటర్ కూడా పబ్లిష్ చేయడం జరిగింది. మావోయిజం చనిపోదు, మీరు ఎంతమంది అరెస్ట్ చేసినా కూడా మేము మళ్ళీ పుట్టుకొస్తూనే ఉంటామని చెప్పి కూడా వాళ్ళు ప్రకటన కూడా చేయడం జరిగింది. ఏమైనప్పుడు కూడా ఈ రోజు జరగబోయే లొంగుబాటు కార్యక్రమం అనేది చాలా పెద్ద ఎత్తున ఇంతవరకు జరిగే లొంగుబాటులో ఇదే తెలంగాణ డీజీపీ దగ్గర భారీ ఎత్తున 37 మంది ఒకేసారి లొంగిపోవడం, దాంట్లో ప్రధానంగా కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు ఉండడం అనేది సంచలనం చెప్పుకోవచ్చు విజయ. అయితే ఇంతమంది ఒకేసారి లొంగిపోవటాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇన్నారెడ్డి? అంటే విజయ, మనం గమనించవచ్చు, ఓవరాల్ గా చూస్తే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే గట్టిగా ఫోకస్ చేసి అంటే ఏదైనా సాధించాలంటే హింసతో సాధ్యం కాదు, మీరు ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు కావాల్సిన హక్కులను పోరాడుకొని తెచ్చుకోండి అని చెప్పేసి ఈ మావోయిజం అనేది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పేసి అనే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొని రావడం, తర్వాత ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విజయ, హిడ్మా లాంటి వ్యక్తులనే టార్గెట్ చేయగలిగారంటే ఇక మామూలు ఈ మావోయిస్టుల మీద ఫోకస్ చేస్తే అందరు కూడా చనిపోవటమే చివరికి ఉంటుంది. కాబట్టి ఈ మావోయిజం అనేది ఎంతవరకు కరెక్ట్ అన్న దాని మీద వాళ్ళలో వాళ్లే సమాయించుకొని మనం ఇలానే కనుక ఉంటే చివరికి మన ప్రాణాలు అంటే మావోయిజంలో పోవటానికి ముందే వాళ్ళు ప్రాణాలు తెగించి పోరాడతారు. కానీ ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావటం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రకంగా అందరినీ కూడా ఎన్కౌంటర్ పేరుతో చంపేయడం తోటి ఇలా కాదు, మనం లొంగిపోయి ప్రజా జీవితంలో ఉండి మనం ప్రజలకు సపోర్ట్ ఇద్దామని చెప్పిన కొంతమంది ఇలా ఆలోచన చేసి ఇప్పుడు డీజీపీ శివధర్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు దాదాపుగా 37 మంది కేంద్ర రాష్ట్ర సభ్యులు సహా 37 మంది లొంగిపోవడం అనేది ప్రస్తుతం సంచలనమైన విషయం చెప్పుకోవచ్చు విజయ. అయితే పూర్తిగా మావోయిస్టులని పూర్తిగా నిర్మూలించినట్లేనంటారా? లేదు విజయ, అంటే మావోయిజం అనేది ఒకళ్ళు లొంగిపోతే మరొకళ్ళు వస్తూనే ఉంటారు. ఆల్రెడీ ఎవరైతే కేంద్ర కమిటీ సభ్యులు హిడ్మా చనిపోయిన తర్వాత కూడా మరికొంతమంది నెక్స్ట్ టాప్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారు మావోయిజం మేము నడిపిస్తాము, ఇది అంతం కాదు, ఇది ఆరంభం అని చెప్పేసి అన్న రకంగా వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. ఏదైనా కూడా ఇది చాలా పెద్ద పని చెప్పుకోవచ్చు. అంటే ఇన్ని సంవత్సరాలుగా మావోయిజం లో ఉన్న నేపథ్యంలో ఇంతమంది ఎన్కౌంటర్ అవ్వటం, ఇంతమంది భార్యతో లొంగిపోవడం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక సంచలనమైన విషయం చెప్పుకోవచ్చు. ఈ రోజు శివధర్ రెడ్డి దగ్గర 37 మంది లొంగిపోయే వాళ్ళలో కూడా చాలా మంది కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులతో సహా లొంగిపోవడం అనేది ఒక సంచలనమైన విషయం చెప్పుకోవచ్చు. మొత్తం మీద శివధర్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు, పోలీసుల అభ్యర్థన మేరకు మీరు మావోయిజంలో ఉండి ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే మీరు ప్రజా జీవితంలో ఉండి సామాన్య ప్రజల్లాగా బతుకుతూ మీరు ఏమైతే కోరుతున్నారో ప్రజాస్వామ్యబద్ధంగా మీరు పోరాడండి అని చెప్పి పిలుపు ఏమైతే ఉందో ఆ పిలుపు మేరకు వీళ్ళందరూ లొంగిపోతుందని తెలుస్తుంది. మొత్తం ఒక రకంగా చెప్పాలంటే మావోయిజానికి చాలా పెద్ద దెబ్బని చెప్పుకోవచ్చు. మరి ఫ్యూచర్ లో ఎలా ఉండబోతా ఉంది, మరి ఇన్ని లొంగుబాట్లు, ఇంతమంది ఎన్కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో ఇక మావోయిజం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని చెప్పిన ఒక పక్కన పోలీసులు ప్రకటిస్తున్నప్పుడు కూడా ఇప్పుడు మావోయిస్టులుగా ఉన్న టాప్ లీడర్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇది జరగదని చెప్పేసి అంటున్నారు. మరి చూడాలి, మరి పోలీసులకి మావోయిస్టులు జరుగుతున్న ఈ లొంగుబాటు కార్యక్రమం, ఎన్కౌంటర్ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో మరి ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది, ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే లొంగిపోయారో వాళ్ళకి షెల్టర్ ఇవ్వడం కానీ, వాళ్ళని
వాళ్ళకి సామాన్య జనజీవన స్వాతంత్రం కలిగిపోవడానికి కావాల్సిన ఏర్పాట్లు కానీ అవన్నీ కూడా ప్రభుత్వం చూసుకుని చెప్పని కూడా శివధరెడ్డి చెప్తున్నారు. చూడాలి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది. మొత్తం మీద ఇంతమంది ఒక్కసారి లొంగిపోవడం మాత్రం సంచలన విషయం చెప్పుకోవచ్చు విజయ. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.